నీ కళ్ళ ముందు నువ్వు ఛేదించలేని, నువ్వు పడగొట్టలేని ప్రాకాలలో లేకపోతే వ్యక్తులో లాంటి పరిస్థితిలో నేను ఎదుర్కొని ఉండొచ్చు. నీ త్రోవలో నీకు అడ్డంగా ఉండుండొచ్చు పర్వతాల్లాగా. వాటిని కూలగొట్టడం దేవునికి సాధ్యమే. వాటిని ఎత్తి అవతల పడవేయటం దేవునికి సాధ్యమే. నా మాట వినో, నేను నీ యందు సంతోషిస్తాను, నీ యందు ఆనందిస్తాను. ఆనందిస్తే నీ పక్షాన నేను నిలబడతాను. మొదటిది, యెహోవా మన యందు ఆనందించినట్లు జాగ్రత్త పడాలి. రెండవది, ఆయనను విశ్వసించే విషయంలో, ఆయనకి విశ్వాసముగా ఉండే విషయంలో, దేవా నువ్వు నాకు చేస్తానన్నావు, నువ్వు నాకు నమ్మకస్తుడివై ఉండాలి అంటే ఆయన అంటాడు, నువ్వు కూడా నమ్మకంగా ఉంటారు బాబు అంటాడు. నువ్వు ఏ కాడికి నా నమ్మకాన్ని గురించి మాట్లాడుతావా, నీ నమ్మకం సంగతి ఏందమ్మా అంటాడు. సో దేవుణ్ణి విశ్వసించుటే కాదు, నీవు కూడా దేవునికి విశ్వాసపాత్రుడు అయి ఉండాలి. అప్పుడు సంతోషిస్తాడు ఆయన. సో ఫస్ట్ మాటే మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశమును మనకు స్వాధీనపరుస్తాడు. ముచ్చటగా 3 మాటలు అన్నాను. మొట్టమొదటిది అది. రెండవది, మెట్టుకు తిరుగుబాటు చేయకండి. మూడవది, వారు మనకు ఆహారం అవుతారన్నాడు. ఈ 3 మాటల్లో మొట్టమొదటిది ఏంటి? ఆయన మన యందు ఆనందించిన యెడల. ఈ ఒక్కచోటే మన ధ్యానాన్ని ఆపితే మిగిలిన ఈ 2 తర్వాత చెప్పుకుందాం ఎప్పుడన్నా. ఈ ఒక్కచోట నేను ఆపి 2 ముక్కలు అందించి ప్రార్థన చేస్తా. యెహోవా మన యందు ఆనందించిన యెడల. దీన్ని రాసుకో. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టిలో తీసుకొస్తున్న మాట. నీ ఆనందాన్ని, ఇతరుల ఆనందాన్ని, ఇంటివారి ఆనందాన్ని నువ్వు కోరుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. మళ్ళీ చెబుతున్నా, నీ ఆనందాన్ని, నీ ఇంటివారి ఆనందాన్ని, ఇతరుల ఆనందాన్ని నువ్వు కోరుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ వీటన్నిటికంటే ముందు ఆయన ఆనందాన్ని నువ్వు వెతకాలి. తాళపు చెవి అక్కడ ఉందన్నాడు. వాళ్ళకి భయపడవాకనే, వాళ్ళు ఏమెంత అంటావు, అంత పొడుగుంటే, అరే వాడు అంత పొడుగుంటే అంతకడికి బలవంతుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత దేవుడు మన దేవుడు. అలాంటి వాడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని బట్టి హ్యాపీగా ఉంటే, సంతోషిస్తే, ఆనందిస్తే చాలు. మనల్ని బట్టి తృప్తి చెందితే చాలు. అడ్రస్ కూడా లేకుండా చేస్తాడు వాళ్ళని. ఈరోజు నేను చెప్తున్నా, నీ కళ్ళ ముందు నువ్వు ఛేదించలేని, నువ్వు పడగొట్టలేని ప్రాకాలలో లేకపోతే వ్యక్తులో లాంటి పరిస్థితిలో నేను ఎదుర్కొని ఉండొచ్చు. నీ త్రోవలో నీకు అడ్డంగా ఉండుండొచ్చు పర్వతాల్లాగా. వాటిని కూలగొట్టడం దేవునికి సాధ్యమే. వాటిని ఎత్తి అవతల పడవేయటం దేవునికి సాధ్యమే. ఆశ్చర్యం చెప్పనా? ఈ మాట అన్నారు, మనం పోజాలం వాళ్ళని గెలవజాలమని. ఈ మాట అన్నందుకు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు. వాళ్ళని తీసుకెళ్ళి 40 ఏళ్ళు తిప్పాడు అరణ్యంలో. ఎందుకనైనా మళ్ళీ మమ్మల్ని ఎక్కడెక్కడ తిప్పుతున్నామంటే, మరి మేము పోజాలం, పోతే సత్తాం, మా పిల్లలు కొల్ల పెట్టబడుదురు, మా పిల్లలు బానిసలు అవుతారు అన్నారు కదరా, ఎందుకులే ఏడే సావండి అని 40 ఏళ్ళు అడవిలో తిప్పి మొత్తాన్ని అక్కడే రాలిపోయిన దాకా ఆగి, తర్వాతి తరాన్ని, అప్పటి తరంలో విశ్వాసంతో నిలిచినటువంటి కాలేబు, యెహోషువల్ని వాళ్ళతో పాటు మేము ఆడికి పోతే పోతాం వాళ్ళ చేతులు అన్నారే ఈ అవిశ్వాసులు, వీళ్ళది బ్రేక్ చేసి వాళ్ళ సంతానాన్ని, 2 విశ్వాస వీరుల్ని, వీళ్ళని అందులో చేర్చాడు. అది నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు చరిత్ర. చేర్చాడా లేదా? హాస్యం చెప్పనా? అంత పెద్ద ఎత్తరుల్ని ఈగల్ని పంపి తరిమాడు. ఈగల్ని, కందిరి ఈగలు, ఈగలంటే మన ఈగలు కాదు, కందిరి ఈగల్ని పంపాడు. దేవుడికి ఉండే ఐడియా దేవునికి ఉంటుంది సార్. ఈటికి కలివి గారు, కత్తి కలివి గారు, బాణానికి కలివి గారు అన్నారు. ఇప్పుడు ఈ పెద్ద ఈగలు పెద్దయ్యా, బాణాలు, కత్తులు, బరిసెలు పెద్దయ్యా? చెప్పండి. ఏమో కందిరీగలను చూడలేదా? ఎప్పుడన్నా కందిరీగ తెట్టు మీద రాయేసారా? వేసారా? భలే చేసినాయి కదా.
జాయిన్ కాలేదా ఆసుపత్రిలో? పచ్చడి కింద కుట్టేస్తాయి మొత్తం, అలాగే దించేస్తాయి అంతే. ముళ్ళు కందిరేగలు కుడితే మొహం మామూలుగా ఉండదు, అంతా ఇంతే. నీకు మల్లబడే సమస్య పెద్దదై ఉండొచ్చు, దానికి నువ్వు వేసే ఐడియాలు సెట్ కాకపోయి ఉండొచ్చు, నువ్వు ఏదేదో పెద్ద పెద్ద ప్రణాళికలు ఎత్తావు. ఆయన చాలా సింపుల్ పాయింట్తో కొట్టేస్తాడు అవతల. మనకేమో అమ్మో అన్నట్టు ఉంటుంది. అంటాడు ఆయన, ఏం ఊరుగా నువ్వు, నీకు అంతే కనపడతాయి, మా బాధలు మాకు తెలుసు. ఆహా, పాపం బాగానే నలుగుతున్నావు బిడ్డవే, మా నలకేంది, ఆలోచించి బుర్రంతా ఎడెక్కిపోతుంటే, ఆలోచించు మేధావి, ఆలోచించు. నువ్వు మేధావి కదరా, మేతావు నువ్వు. ఎందుకు, నేనున్నాగా, కొద్దిగా ప్రశాంతంగా ఉండు, అంత తిని రిలాక్స్ అవ్వు, నేను చూసుకుంటా. అంతేనంట. చూడు, మనము వారిని జయించజాలము, వారు మన కంటే బలవంతులు. మనకంటే బలవంతులు అని వీరు ఎవరిని గూర్చి చెప్పారో అలాంటి వాళ్ళని వీళ్ళ కంటే బలహీనమైన ఈగల గుంపును పంపించి తరిమి కొట్టాడు. ఐగుప్తులో కప్పల్ని వాడాడు, మిడతల్ని వాడాడు, పేలుని. ఫరోగాడు అల్లాడిపోయి ఉంటాడు. అందరి ఐగుప్తు ధూళిని కొడితే మొత్తం తలలో పేలు. గడ్డలు, బలహీనత. బలవంతుడైన దేవుడు సమస్తము చేయజాలిన శక్తి గలవాడు. నీవు విశ్వసించని ఎడల కాపాడబడవు. విశ్వసించకపోతే కాపాడబడవు. విశ్వసించిన ఎడల ఖచ్చితంగా కాపాడబడతావు. ఈగలను పంపించి తరిగి కొట్టాడు. దేవుడి ఐడియాలు దేవునికి ఉంటాయి. కాబట్టి నువ్వేం ప్లాన్లు ఇవ్వాలి దేవుడికి. దేవా, మరి ఇట్లా చేస్తే బాగుంటుందా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను తండ్రి, నీ చెప్తాం ఏం తండ్రి, 7 సార్లు నువ్వు అట్లుండండి. మంచి పెద్ద 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 ప్లాన్లు వేస్తున్నా కానీ నీ ప్లాన్లు తగలబట్టేట్టున్నట్ట. అట్టేజే ఈ గతి పెట్టావు, ఇంకా ఎందుకు నా దగ్గరికి వచ్చి కూడా సలహాలు ఇస్తుంటావు? నోరు మూసుకుని స్తోత్రం అనుకో, నేను చూస్తా అంటాడు. చూస్తాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా అన్నయ్య అంటే నిజంగా ధైర్యంగా చేయొచ్చు, అనుమానంగా రైట్. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది యెహోవా మన యందు ఆనందించాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇంట బయట ప్రభు సన్నిధిలో నువ్వు ఎక్కడ సంచరించినా ప్రతి మెట్టులో ఆయన మీద తిరుగుబడకుండా ఆయన్ని ఆనందింపజేసే విధంగా నీ నడత ఉండాలి. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, సభ్య సమాజంలో, సంఘములో, అన్ని ప్రదేశాల్లో, అన్ని సమయాల్లో ఫస్ట్ నువ్వు వెతకాల్సింది నీ ఆనందం, నీ ఇంటి వారి ఆనందం, నీ ఇరుగు పొరుగుల ఆనందం కాదు. ఇవి సెకండ్. మొట్టమొదట నువ్వు వెతకాల్సింది ఆయన ఆనందాన్ని. ఎవరి ఆనందాన్ని? ఆయన ఆనందాన్ని. కుటుంబ జీవితంలో అన్న భర్త ఎడల నీ ప్రవర్తన, భార్య ఎడల నీ ప్రవర్తన దేవుడు పట్టించుకుంటాడా, పట్టించుకోడా? బాయ్ చెప్పు, పట్టించుకుంటాడా, పట్టించుకోడా? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాకెందుకు అనుకుంటాడా? మనం అంటుంటాం కదా, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, మనకు సంబంధం లేదు. నీకు సంబంధం లేదు, నీదేందో నీకు. కానీ అన్ని ఫ్యామిలీల గురించి ఆయనకు సంబంధం ఉంది. అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ఆయన పట్టించుకుంటాడు, అందరూ ఆయనకు లెక్క చెప్పాలా. నీ ఫ్యామిలీలో నువ్వు వ్యవహరించాల్సిన తీరుతెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు పట్టించుకుంటాడు. ప్రవర్తన బాగలేదురా నీ ఇంట్లో అంటాడు. అది నా ఫ్యామిలీ మ్యాటర్ ప్రభా, అది నీకు సంబంధం లేదు అన్నావు అనుకో, పళ్ళు రాలుతాయి అంటాడు. అర్థమైందా? అది నా ఫ్యామిలీ.
నీకు సంబంధం లేదు అంటే కుదరదు. ఆయన దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు నేను సపరేటు, నీకు నాకు సంబంధం లేదు, పని చూసుకో అంటాడు. నువ్వే కదరా అన్నావు, నా ఫ్యామిలీ నా మ్యాటర్ అది అన్నట్టు. నీ భార్యతో నీ వ్యవహారం పట్టించుకుంటా, నీ భర్తతో నీ వ్యవహారం పట్టించుకుంటా, నీ రహస్య జీవితంలోని సంగతులు పట్టించుకుంటా, పిల్లల విషయంలో నీ ప్రవర్తన పట్టించుకుంటా, తల్లిదండ్రుల విషయంలో నీ ప్రవర్తన పట్టించుకుంటా, అత్తమామల విషయంలో నీ ప్రవర్తనను పట్టించుకుంటా, అన్నదమ్ముల విషయంలో, తోడబుట్టిన వారి విషయంలో నీ ప్రవర్తన నేను పట్టించుకుంటా. ఏ వైపు నుంచి చూసినా సరే నేను సంతోషపడే అడుగులే నువ్వు వేయాలి. నేను ఆనందపడాలా నిన్ను చూసి, మా వాడు పర్వాలేదని నేను ముచ్చట పడాలా. మంచి మాటే కదండి. మీకు నచ్చిందా? నాకైతే సూపర్గా నచ్చింది. ఎంతమందికి నచ్చిందో అది. ఆయన గమనించడానికి కాదు, గమనిస్తాడు. నా భార్య ఉందండి, నేను ఎగబడి పటపట కొట్టాను అనుకో, వెంటనే కుంఫు స్టిల్ ఒకటి పెట్టిద్దా, రారా అని పెట్టిద్దా? పెట్టదు. కొడితే చేస్తే దెబ్బలు తింటుంది, అమాయకంగా చూస్తుంటుంది. ఇంకేదన్నా ఉంటే రెండు మాటలు అరిసిద్దేమో, ఎందుకు కొడుతున్నావు దుర్మార్గుడు అది అని మాట వరకు చెబుతున్నా, అంతేగాని దాడికి పెద్దాడి చేయదుగా. చెయ్యదని ఒక్కొక్కడు, మిమ్మల్ని కాదులే, ఒక్కొక్కడు ఏమి సాగించుకుంటాడో, మిమ్మల్ని కాదు, ఒక దుర్మార్గ పనులన్నీ చేసి వస్తాడు బయట. ఏంది అంటే చాలు ఇక పట్టుకొని బాత్తానే ఉంటాడు. నేనేమన్నా అన్న, ఎందుకు నువ్వు ఇంత ఇది చేస్తున్నావు? చేసేది అసలు ఏంది అన్నావేంది? ఏంది అడగకూడదు. నువ్వు అడిగితే అయిపోయావే. మళ్ళీ చర్చిలోకి వచ్చేది నగసాట్లు ఎత్తిపోవా అయ్యా, ఆయన చూస్తాడు. ఏందిరా తండ్రి స్తోత్రం, నాయన స్తోత్రం. అరే నువ్వు ఇంటికాడ ఏం చేస్తారా? అది కాదులే ప్రభా, స్తోత్రం. బాధగా ఉందిరా నీ ప్రవర్తన. అడుగుతున్నా ఏదో చేయాలనిపిస్తున్నా, నీ వేషాలు బాగాలేవు. సరి చేసుకోరా, అది సరి చేసుకోయా. నచ్చట్లేదురా నాకు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాను, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాను. నీ బాధ్యతలను నెరవేర్చకపోగా నువ్వు పొరపాటు చేస్తున్నావు అంటాడు. పట్టించుకుంటాడు. నువ్వు ఏదో అడుగుతున్నావు, నా చేయాలని ఉంది, కానీ ప్రవర్తన నాకు నచ్చలా. స్తోత్రం. భర్త విషయంలో నీవు ఉన్న తీరు బాగలేదురా తల్లి, నీ ప్రవర్తన నాకు నచ్చలేదమ్మా. ఒక భక్తి కలిగిన స్త్రీగా, ఒక ఆత్మీయురాలిగా, ఒక పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా, ఓర్పు సహనము ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి, ఆ ప్రవర్తన ఉండాలి. కానీ నీ వ్యవహారం నచ్చట్లా నాకు. నిన్ను బట్టి నా ఆత్మకు సంతోషం లేదు, నా ఆత్మకు ఆనందం లేదు, బాధపడుతున్నాను రా నీ ప్రవర్తనను బట్టి. అతడు మెత్తటి వాడైనందున నీవు అతన్ని సాగిస్తున్న తీరు నచ్చలేదు నాకు. అన్యాయం రా నువ్వు చేస్తుంది తల్లి. భర్త కళ్ళు గప్పి అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం అదేంటంటే, ఏంటి నన్ను నేను చేస్తా, నేను ఇంక బతకను. అమ్మాయి 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 ఆగమ్మాయి అమ్మాయి, ఆ మెసేజ్ చూసి ఏందని నేను అన్నాను, కానీ నేను అంత మాట అన్నా ఇంకేం, నేను చచ్చిపోతాను. ఎక్కడుంది నుయ్యి, ఆడుంది గొయ్యి, ఆడుంది తాడి, ఆడుంది చీర, ఆడుంది. సరే చీరకపోయింది, బీరువాలోంచి పట్టు చీర ఎందుకు? గురేసుకోవడానికి పట్టు చీర, సచ్చేటప్పుడు కూడా అఫీషియల్గా కావాలని. ఇంకేం మాట్లాడతాడు? ఇగో నీకు దండం, నీ ఆత్మహత్యకు దండం. వద్దు, నేను నోరెత్తితప్పుడు నువ్వు సావా వద్దు, నేను పోవా వద్దు, సావు నువ్వు ఎట్లా తగలబడు అంటాడు. లోపల అల్లాడిపోతుంటాడు. లేరు ఇట్లాంటి వాళ్ళు.
చేస్తారు. ఏంది అంటే పోయి అగుడగుడు చేసి గందరగోళం చేసి గోల చేసి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి తన్ని చెవులు కూడా ఉన్నారు. చేసి పోయి పుట్టింట్లో కూర్చుంటుంది. అదేమంటే ఈ ఆడవాళ్ళ మీద పడతాడు అనుకోకండి. మిమ్మల్ని అంటలా నేను, ఉన్నారు అట్టంటోళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఎత్తుకున్నాను, లేకపోతే నేను ఈ మధ్య చెప్పట్లే అసలుకి. నువ్వు బాగుండాలని మేము ప్రార్థన చేస్తుంటే నువ్వు ఏదో బాగుపడ్డట్టే ఉన్నావే, మమ్మల్ని తిట్టడం మొదలు పెట్టాను మళ్ళీ. మిమ్మల్ని ఎందుకంటాం తల్లి, మీరు మంచోళ్ళరా. మిమ్మల్ని అన్నా మహాతలులు ఉంటారు, వాళ్ళు స్పెషల్, వాళ్ళు ఉంటారులే, చేసేవన్నీ చేస్తారు, గందరగోళం చేస్తారు. ఏంది అన్నందుకు పుట్టింటోకి వెళ్ళి కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి పాప వీడు ఒంటరి, వాళ్ళు గుంపు మొత్తం వచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చి వెళ్తారు. అన్యాయం అయిపోయింది కాక ఒళ్ళు గొల్ల. ఎవరున్నారో నాకు తెలియటంటే వాళ్ళు మొత్తానికి వస్తుంది ఈ మాట. తొందరగా మారు మనసు పొందండి. ఆడికి ఎవడో లేడని నువ్వు దాడి చేస్తే ఆడి పక్షాన ఉండి ఆయన పక్షాన పోరాడేవాడు దేవుడే అవుతాడు. అప్పుడు నీ దినం చేస్తారు. స్తోత్రం. ఏం చేస్తారు? డౌటే లేదు ఇక. కాబట్టి మారు మనసు పొందాలి. ఆ దుర్మార్గ పనులు, ఆ మోసపూరితమైన పనులు, ఆ అక్రమమైన పనులు మానుకోవాలి. తెలిసి తెలియక అవగాహన లేక అమాయకత్వంతో అడుగులు జారితే దిద్దుకోవాలి. నా దేవుడికి ఇష్టం లేదు ఈ ప్రవర్తన, ఈ మోసపూరితమైన బతుకు నాకొద్దు, ఇంత నీచంగా బతకాల్సిన అవసరం నాకేంది, నాకొద్దు. నా దేవుడు సంతోషం నాకు చాలు. నేను మానుకొని నా నిజాయితీని నేను కాపాడుకొని నాకు తెలిసినంతలో నా తండ్రిని నేను సంతోషపెట్టేటట్టు చూసుకుంటే, నాకున్న దానిలో నేను ఆనందింపజేసేటట్టు చూస్తే నా తండ్రిని నాకు సమస్తం సమకూరుస్తాడు. నేను ఈ అక్రమాలకి అల్లకూడదు అని మారు మనసు నువ్వు పొందితే ధన్యురాలివి. అలా మారు మనసు పొందితే నువ్వు ధన్యుడివి, నేను ధన్యుడిని, మనం ధన్యులం. కానీ దేవుడు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు. పట్టించుకోకపోవటానికి ఆయన గుడ్డోడు కాదు, చెవిటోడు కాదు, పాపం మానసిక రోగం అంతకన్నా కాదు, మొత్తం బాగా పనిచేస్తాయి ఆయనకి. ఆయన ఇవన్నీ నీకు ఇచ్చింది ఆయన, నీకు ఎంత బాగా పనిచేసినప్పుడు ఆయనకి ఎంత బాగా పనిచేస్తాయి. కాబట్టి అన్నీ కనిపెడతాడు. ఎంతమందికి అర్థమైంది? ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకొని కుటుంబ జీవన విధానంలో లోపాలు చక్కదిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మన యందు ఆనందించాలి. ఆయన మన యందు ఆనందిస్తేనే మన జీవితాలు ప్రకాశవంతం అవుతాయి. మన ఎదుట పెద్ద పర్వతాల లాంటి శత్రువులు కూడా కుప్పలా కూలిపోతారు. మన త్రోవకు అడ్డం ఏమీ లేకుండా సమస్తమును పక్కకు తొలగించి మార్గము సరళపరిచి నీ ముందు ఆయన నడుస్తాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన మన యందు ఆనందించిన ఎడల శత్రు గవిని మనకు స్వాధీనపరుస్తాడు. సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు, పరిచారకులు ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. ఇది సర్వభూమి ఆయనది. నీకు స్థలం ఇస్తాడు ఆయన కావాలంటే. 1000 కొండల పశువులు ఆయనే, వెండి బంగారాలు ఆయన. ధనం ఇస్తాడు అవసరమైతే ఆయన. జనమునిస్తాడు ఆయన. ఆయన చేతిలో ఉంది సమస్తం. కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తాడు, కట్టుకున్న భార్యకి పిల్లలకు అన్యాయం చేస్తాడు, అక్రమ మార్గంలోకి వెళ్తాడు. ఎట్లా వచ్చింది నాయన నీకు దీవెన? ఎట్లా వచ్చింది నీకు ఆశీర్వాదం? దేవుడు నీ యందు సంతోషపడట్లేదు. ఆయన ఆత్మ నీ విషయమే అభ్యంతరపడుతుంది. ఒప్పుకోడు దేవుడు. కుటుంబ జీవనంలో జరిగేటువంటి పరిస్థితులను పట్టించుకుంటాడు. అలాగే మన మనిషికి ఒక తీర్పు, పక్క మనిషికి ఒక తీర్పు. కూతురికి ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం, అత్తయ్యకి ఒక న్యాయం, అమ్మగారికి ఒక న్యాయం. ఉన్నారండి, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ భక్తిపరులే, దేవుణ్ణి ప్రేమిస్తారు, కానీ ఇలాంటి దేవుడు పట్టించుకోవడం అనుకుంటారు. పట్టించుకుంటాడండి దేవుడు. మన ప్రవర్తనలోని న్యాయ విచక్షణ కూడా కనిపెడతాడు. తృప్తికరంగా నువ్వు కనపడ్డావు అనుకో, సంతోషపడతాడు. ఏం బుద్ధిరా తల్లి నీది,
అమ్మని ప్రేమించు, తప్పులేదు, అమ్మ కదా జన్మనిచ్చిన అమ్మ. అలాగే అమ్మ నీకు జన్మనిస్తే అత్తయ్య నీకు భర్తనిచ్చింది. ఏమండి 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 ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదిగో 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 ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదిగో నిన్నే. ఎక్కడి నుంచి వచ్చాడు? నిన్నే. మీ అమ్మ నీకు జన్మనిస్తే మీ అత్తగారు నీకు భర్తనిచ్చింది తల్లి. పాపిష్టిది దిక్కుమాలింది అన్నడు దచ్చిదో దీన్ని ధ్యానం చేయ అంటావే. నువ్వు కావు అత్తవి, రేపు నీకు చేయరు దినం. నేను అంటున్నానులే మామూలుగా. ఎడికి పోద్ది? తాతకు పెట్టిన ప్లేటు తరతరాలు. ఇప్పుడు ఓపిక ఉంది, సాగించుకుంటావు. రేపు నీకు అప్పుడు నీ మీద సాగించుకునేవాళ్ళు లైన్లోకి వస్తారు. అప్పుడు ప్రభువా ఎన్ని బాధలు పడుతున్నాను, నీకేం తెలుసు నాయన అంటే ఆయన లేదు. ఏం సమాధానం చెప్పడు. నీకు అంతే చావాలి, నువ్వు అంతే చావాలి, చావంట. ఎందుకు నాయన నన్ను పట్టించుకోవట్లేదంటే, మరి నువ్వు కొలిచావుగా మా కొలత. ఎవరు కొలిచినా నేను అంతే కొలుస్తా తిరిగి. మీరు కొలిచిన కొలత చొప్పునని మీకు తిరిగి, ఇంకా చెప్పాలంటే అణిచి కుదిలించి బాగా దిగునంతగా కొలుస్తాడంట. అందుకే చెప్తున్నా, పట్టించుకుంటాడు దేవుడు. కానీ ఏం పట్టించుకో, నోరు ఉంది కదా అని వాగుతూ ఉంటారు కొన్ని మాటలు. అవతలి వాళ్ళ గుండెలు గాయపడే మాటలు, అవతలి వాళ్ళ హృదయాలను కోసేసే మాటలు మాట్లాడతారు. చెప్తున్నా, అమ్మైనా అత్తైనా ప్రేమ ప్రేమే. ఒకవేళ అత్త మంచిదే కాదు అనిపించింది నీకు, రాక్షస్ అనుకో, అయినా పర్వాలా. నువ్వు అంతకంటే దారుణం అయితే యేసయ్య నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టలా. ఆయన బిడ్డగా నీవు ఆమెను ప్రేమించు. సరే వదిలేయి, నీ ఆనందం కోసం కాదు, ఆమె ఆనందం కోసం కాదు. నేను ఆ దుర్మార్గురాలైనా సరే ఆమెను ప్రేమిస్తే నా తండ్రి సంతోషపడతాడని ప్రేమించుకో. ముచ్చట పడతాడు, ఆనందపడతాడు. నా కోసం నువ్వు ప్రేమిస్తున్నావురా తల్లి, నాకు అర్థమైంది. ఆ మనిషి మంచిది కదా, అయినా నన్ను సంతోషపెట్టడానికి నువ్వు తగ్గించుకుంటున్నావు, భరిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు, నాకు నచ్చావు అంటాడు. ఇక దీవెన. కొంతమంది అండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కంచాల దగ్గర కూడా అంత ఆహారం రానియకుండా మాట్లాడతారు, కత్తిపోటు లాంటి మాటలు. వాళ్ళు బెటరు, పెట్టేవాళ్ళని కూడా పెట్టనీరు. మళ్ళీ దేవుడిని ఎరిగిన బాపతలో ఉన్నవాళ్ళే కొంతమంది ఇట్లాంటి వాళ్ళు తగిలారు. జాగ్రత్త, జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు, గుడ్డి కళ్ళునే అనుకుంటున్నావేమో. ఆయనకి చూస్తాడు, సంతోషపెట్టు. శత్రువు లాంటి వ్యక్తులైనా సరే ప్రేమించి, ప్రేమ చూపి, దేవుణ్ణి బట్టి సేవ చేయి. వాళ్ళు సంతోషపడ్డా పడకపోయినా, వాళ్ళు తిట్టుకున్నా ఏమైనా ఆయన సంతోషపడతాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే అత్తగారులుగా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, నీ కూతుర్ని ఎంత ప్రేమిస్తావో కోడల్ని కూడా అంతే ప్రేమించు. నీ కోడల్ని ఒక ఇంటికి ఇచ్చావు, ఒక ఇంటి బిడ్డ నీ ఇంటికి వచ్చింది. నీ కూతురు నీ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్ళి నీ కూతురికి అన్ని సౌకర్యాలు వాళ్ళు ఏర్పాటు చేయాలా, లేకపోతే వాళ్ళ మీద గొడవ. మరి నీ ఇంటికి వచ్చింది కూడా ఒకళ్ళ ఆడపిల్లే కదా, ఒక తల్లి బిడ్డే కదా. కాబట్టి ఇవన్నీ మీకు లోక జ్ఞానం, మీకు తెలియంది ఏం కాదు. ఆయన దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు ఈ పట్టించుకుంటాడా అంటే ఈ కూడా పట్టించుకుంటాడని చెబుతున్నాను నేను. మన కుటుంబ జీవన విధానంలోని పద్ధతులను దేవుడు గమనిస్తాడు. మన న్యాయ ప్రవర్తన, మన నీతి ప్రవర్తన, మన దీన మనసు, మన పవిత్ర విధానాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. ఒకటి, మన పర్సనల్ లైఫ్ దేవుడు దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. విశ్వాసము గలవారమై దేవునికి భయపడుతూ జాగ్రత్తతో నడిస్తేనా సంతోషపడతాడు. ఆయన మార్గాన్ని అనుసరించడానికి నువ్వు జాగ్రత్త పడుతున్నావా? ప్రతి మెట్టులో, ప్రతి ఘట్టంలో హ్యాపీ.
నిన్ను ఇబ్బంది పెట్టారు అవతల వాళ్ళు, పొన్నిలు అనుకున్నావు. ఎందుకు అనుకున్నావు? సాధించవచ్చు, వాళ్ళని వేధించవచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి బట్టి ఏడ్చారు. వాళ్ళు చేసినట్టు నేను చేస్తే ఇంకా కావాలి, విలువేముంది? వాళ్ళు లోకస్తులు, మారు మనసు లేని వాళ్ళు. నేను దేవుని బిడ్డనే, వాళ్ళలాగా నేనేట స్పందిస్తా? 7 సార్లు తెలిచచ్చా అని ఇచ్చాళ్ళు. పోన్లేబ్బా, నేను ఇలా ప్రవర్తిస్తే నా తండ్రి సంతోషపడతాడు. దెబ్బకు దెబ్బ కొట్టానంటే ఆయన బాధపడతాడు. ఆయన సంతోషపడతాడని నేను క్షమించాను అనుకో, సంతోషపడతాడు నా తండ్రి. దెబ్బకు దెబ్బ కొడితే కాదు, నేను క్షమిస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన హ్యాపీ కావాలి నాకు. ఎరా ఎదవైపోయావా, దద్దమ్మ అయిపోయావా, వాడు అంత చేసేది వాడితో వాడు సమాధానంగా మాట్లాడుతున్నావేంటి, ఆమె అంత చేస్తే ఆమెతో సమాధానంగా మాట్లాడుతున్నావేంటి? ఆమె ఆనందం కోసమో నీ ఆనందం కోసమో కాదురా, ఆయన ఆనందం కోసం. స్తోత్రం. ఇట్లా ప్రతి విషయంలో నువ్వు వెతకాలి. నీకు అన్ని ఎకరో పెట్టేది, కానీ మీరు ఆలోచించుకోండి, ఇక ప్రతి విషయంలో నువ్వు వెతకాలి. దుర్లాభమును అపేక్షించడం కానీ, ద్రోహం వలన సంపాదన చేయడానికి కానీ ఆలోచన చేసుకోవద్దు. సంపాదన రకాలు ఉంటుంది. కష్టార్జితమైన సంపాదన, ఎదుటివాడు కృతజ్ఞతతో ఇచ్చేదాని వలన వచ్చే సంపాదన, అవతల వాళ్ళకి ద్రోహము చేసి పొందే సంపాదన. యోధా చేశాడు. యోధా ద్రోహము వలన రూకలను సంపాదించాడట. ఏ ద్రోహం? గురుద్రోహం. గురువుని అప్పచెప్పాడు. గురువుని అప్పచెప్పాడు. వెన్నుపోటు పొడిచినట్టుగా చేశాడు. కొంతమంది అంతే ఉంటారు, గురుద్రోహులు. అన్నం పెట్టినటువంటి గురువుకి నామం పెట్టే భక్తులు గురుద్రోహులు. వాడు శపించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. గురుద్రోహం చేసినవాడు చేస్తారు. ద్రోహం వల్ల యోధా రూకల యోధాగాడికి పట్టిన గతి పట్టిద్ది. గురుద్రోహం చేయకూడదు, గురువుకి అన్యాయం చేయకూడదు. కానీ చేసేస్తారు. గుర్తుపెట్టుకో, నీకు అన్నం పెట్టిన వాడికి అన్యాయం చేయొద్దు. వాడు చేయదగ్గ న్యాయం నువ్వు చేయి. ద్రోహంతో ఆర్జించాలని ట్రై చేయొద్దు. కొంతమంది మనసుని ఎంత బండబార్చుకుంటారంటే, అరే ఇది అనాథ పిల్లలది కదా అనుకోరు. వాళ్ళ నోటికాడిది లాగేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది. అరే ఇది విధవరాలది కదా అనుకోరు. ఆ విధవరాలది లాగేసుకోరు. ఎందుకంటే తన పక్షాన వాదించేవాడు ఎవడు లేడు కదా. కేసులు పెట్టినా, కోర్టులకు వెళ్ళినా తిరగదు కదా. విధవరాలు దాన్ని లాగేసుకోవడానికి ట్రై. నేను చూశాను కళ్ళారా కొంతమందిని. విధవరాలు నోటి దగ్గరది లాగేసుకోవడానికి చూస్తారు. ద్రోహము వలన పొందగోరుతారు. నువ్వు దేవుడిని ఎరగని అన్యుడివైతే, అన్యురాలివైతే నీకు ఎగ్జామ్షన్ ఉంది, నీకు తెలియదు కాబట్టి. కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, సత్యం తెలిసిన వ్యక్తిగా, దేవుడు ఒప్పుకోవడానికి ఎరిగి కూడా నువ్వు నీచానికి దిగజారితే దేవుడు అభ్యంతర పడతాడు. నువ్వు వచ్చి ఎన్ని భజనలు చేసినా ఆ సంగతి ఏందంటాడు. అది నీకు వద్దంటే కుదరదంటాడు. వెట్టి చాకిరి చేయించుకొని డబ్బులు ఎగ్గొడతారు కొంతమంది. లేకపోతే అది వేరే సంగతి. ఉండి ఎగ్గొడతారు, ఇయటానికి మనసు లేక. అట్లా ఎవరు ఉంటారులే అన్నయ్య అంటే, నాకు తగిలారు. నీకు కూడా తగలాలంటే చెప్పు, ప్రార్థన చేస్తా. నీ చేత కూడా పని చేయించుకొని ఎగ్గొడతారు. అప్పుడు నీకు బాగా అర్థమైంది నా శోభ. స్తోత్రం. చేయమంటావా? ఉన్నారా లేదా? మనసు రాదు. గాడి చాకిరి చేపిస్తాడు. చేపిట్టు మాత్రం గాడి చాకిరి చేపిస్తాడు. ఆడికి ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చే కాడ మాత్రం మనసు రాదు. తిప్పుకొని అదొక వెరితనం. ఎప్పటిదప్పుడే. కొంతమంది ఇదైతే అసలు ఎవరు. యాకోబు పత్రికలో అన్నాడు, మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు బిగబట్టిన జీతమో నాకు మొర్ర పెట్టుచున్నది అంటాడు ఆయన. యాకోబు 5లో, మీ చేలు కోసిన పని వారికి మీరు ఇయ్యక బిగబట్టిన జీతమో నాకు మొర్ర పెడుతుంది అంటాడు.
అంటే కష్టపడి నీ దగ్గర పనిచేసిన వాడికి పైసలు బ్రేక్ చేయొద్దు. వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేయాలి. రూపాయి మీద ఇంకొక రూపాయి కళ్ళగా ఇచ్చేటి సంతోషపెట్టి పంపించాలి. కష్టజీవి ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాడు. నువ్వు ఇవ్వకపోతే పస్తేమో, లేకపోతే నువ్వు ఇవ్వకపోతే ఆ ఫైనాన్స్ ఏ సమస్యకో ఫైనాన్స్ తెచ్చుకున్నాడు, ఆ ఫైనాన్స్ కూడా వచ్చి చిటిపోతాడేమో. ఎగ్గొట్టద్దు. దేవుని బిడ్డగా నీకు తగదు. ఇచ్చే బుద్ధి కలిగి నువ్వు ధారాళంగా ఉన్నావు అనుకో, ఆయన ఆనందపడతాడు. ఆయన హ్యాపీ అనుకో, నువ్వు డబల్ హ్యాపీ. నువ్వు రెండంతలు సంతోషించేటాడు ఆయన చేస్తాడు నీకు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. హల్లెలూయా. ఆయనను అభ్యంతరం పెట్టకుండా చూసుకోవాలి. అప్పుడు నీ ఎదుట ఎవడును నిలవనేరకుండా ఉన్నట్లు ఆయన నీకు తోడై ఉండి ముందుకు నడిపిస్తాడు. రహస్య జీవితంలోని సంగతులను సహా పట్టించుకుంటాడు. పోతిఫెరో వైఫ్ జోసెఫ్ ఇద్దరే ఉన్నారు, ఎవరూ లేరు అక్కడ. కానీ యోసేపు ఏమన్నాడో తెలుసా? నా దేవుడు చూస్తున్నాడు అన్నాడు. నా దేవుని ఎదుట ఇంత పాతకం నేను కట్టుకోను అని అడ్డదగిలాడు. ధన్యచరితుడయ్యాడు. ఇబ్బంది పెట్టిన పోతిఫెరో వైఫ్ అక్కడే ఉంది. దేవుని సంతోషపెట్టినట్లు, దేవుడు ఆనందపడినట్లు, దేవునికి అభ్యంతరం కలగకుండా, కృతజ్ఞతాహీనత అనే పాపం చేయకుండా పోతిఫెరో బానిసగా కొనుక్కొచ్చున్నాడు, బానిసగా. కానీ ఇక్కడ ఇంట్లోకి తీసుకొచ్చి బానిసలు చేపించకుండా ఆ బానిసలందరి మీద ఏలికి అంటే ఎంత ప్రేమించాడు చూడు, ఎంత నమ్మాడు చూడు యోసేపుని. ఇప్పుడు అందరి మీద పోతిఫెరో తర్వాత నాయకుడు ఎవరంటే యోసేపు. అందరి చేత పనులు చేపిస్తా ఉన్నాడు. చూడు చూడు అని అట్లా తిరుగుతూ అందరి చేత పనులు చేపిస్తా ఉన్నాడు. ఈమెకు దురాలోచన కలిగింది, శోధించడం మొదలుపెట్టింది. అది మొదటిసారి కాదు, అప్పటికి చాలాసార్లు శోధించి ఒకరోజు అదం చూసి క్యాచ్ చేసింది. పిచ్చిగా ఉందా, స్త్రీనై ఉండి నేను బలహీనపడి తలోంచి ఏందంటే ఏంది తప్పించుకొని తిరుగుతున్నా నగరాల, నా సంగతి తెలియదు. నేను ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తానో నాకు మండిందంటే అంతు చూస్తా. నువ్వేమన్నా చేయమ్మా, నువ్వేమన్నా చేయి, నేను మాత్రం నువ్వు అనుకుంటున్న ఆలోచనకు మాత్రం తలొంచను నేను. ఎందుకంటే నా యజమానుడమ్మా, నేను తండ్రికి దూరం అయితే నన్ను తండ్రిలాగా ప్రేమించాడు నా యజమానుడు. బానిసగా కొనుక్కొచ్చుకొని నా చేత పని చేయించకుండా నన్ను గమనించి నన్ను పనిచేసే వాళ్ళ మీద నాయకుడిగా పెట్టాడు. నిన్ను తప్ప ఈ ఇంట్లో నాకు దేనిని అప్పగించకుండా ఉండలేదు. కన్న కొడుకులాగా చూసుకుంటున్నా, కన్న తండ్రి లాంటి వాడికి నేను అంత దుర్మార్గం చేయను, అంత ద్రోహం చేయను. ఇంటి మొత్తం మీద నాకు పెత్తనం ఇచ్చాడు. నువ్వు ఆయన సొత్తు, ఆయన సొత్తు మీద నేను చెయ్యి తప్పు, పాపం, ఇది ఇంత గొప్ప పాతకం అన్నాడు. దానికి ఫలితంగా నువ్వు దెబ్బతింటా ఉంది, పర్వాలేదన్నాడు.
ఈ రహస్యంలో జరిగే ఈ చిన్న సన్నివేశాన్ని ఎవరు కనిపెట్టారు? చిన్న సన్నివేశమే యోసేపు లైఫ్ని ఒక మలుపు తిప్పింది. ఆ సన్నివేశం మీ ఇంకో మాట చెప్తా, అక్కడ మెత్త పడ్డట్టయితే అక్కడే ఉండేవాడు. యోసేపు అక్కడ బెండ్ అయినట్టయితే అక్కడే ఆగిపోయేవాడు. ఫరో దగ్గరికి పోయేవాడు కాదు. ఫ్యామిలీకి, ఆ రెండు దేశాలకి, కనాను దేశం ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా మారేవాడు కాదు. చక్కగా ఆ ఇంట్లో ఆ పాపభోగాన్ని అనుభవిస్తా, అల్పకాలపు పాపభోగాన్ని అనుభవిస్తా, యజమానుడు ఉన్నప్పుడేమో ఏమి ఎరగనట్టు దాసుడిలాగా అయ్యగారు అనుకుంటా, యజమానుడు పక్కకి వెళ్ళగానే ఆయనతో చట్టాపట్టాలు వేసుకొని డ్యూట్లు పాడుకుంటా, మళ్ళీ ఆయన రాగానే అయ్యగారు అని షో చేసుకుంటా, ద్విపాత్రాభినయం చేస్తా, బాగానే జరిగిన కాడికి చివరికి చిక్కినప్పుడు అవ్వాల్సిందే. కానీ మెత్తపడనందుకు గొడవ అయింది, బలవంతం చేసింది. వస్త్రాలు పట్టుకుంది, వదిలించుకున్నాడు, బట్టలు పోతే పోయిన బయటికి పరిగెత్తాడు, కేకలేసింది, నన్ను బలాత్కారం చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళ దరిద్రం చూడండి, ఎవరెవరిని బలాత్కారం చేశారో చూడొద్దు. యోసేపు ఆమెను బలాత్కారం చేస్తే వస్త్రాలు ఎవరి చేతిలో ఉండాలి? ఆమె వస్త్రాలు యోసేపు చేతిలో ఉండాలి, ఎందుకంటే బలాత్కారంగా లాగేస్తాడు కాబట్టి. ఇక్కడ రివర్స్ ఉంది, యోసేపు వస్త్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరిని బలాత్కారం చెప్పారు? మరి వీళ్ళకి ఎందుకు మైండ్ పనిచేయదు అంతే, పనిచేయదు. అమ్మగారు, మరి అతను నిన్ను బలాత్కారం చేస్తే అతని వస్త్రాలు నీ చేతిలో ఎందుకు ఉన్నాయి? అమ్మాయి చూస్తే నువ్వే ఏదో ఆయన బట్టలు పట్టుకుని లాగినట్టు అలా అడగలా ఎవడో. కొన్నిసార్లు అంతే, మనకు అన్యాయం జరుగుతున్నా చుట్టూ చూస్తూనే ఉంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు కదా, ఇది కదా అని అడిగేవాడు ఉండడు. ఆయన డోంట్ వరీ, నీ పక్షాన ఉన్నవాడు ఉన్నాడు యేసయ్య, నీ పక్షాన మాట్లాడేవాడు ఉన్నాడు. నీకు మనుషులు దుర్మార్గం చేస్తే ఆయన చూస్తా ఊరుకుంటాడా? తీర్పు తీర్చడో? చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ ఒక్కచోట మెత్త పడనందుకు, నీతిని పవిత్రతను కాపాడుకున్నందుకు నిజంగా జైల్లోకి పోయాడు. కష్టంలాగే ఉంది, కానీ ఆ తర్వాత నేరుగా ఎక్కడికి పోయాడు? జైల్లో నుంచి సింహాసనం మీదకి పోయాడు. మెత్తబడితే కృతజ్ఞత హీనుడు, కుక్క కంటే హీనుడిలాగా ఆ ఇంట ఉండాల్సి వచ్చేది, శాపగ్రస్తుడిలాగా. మెత్త పడకుండా తను కాచుకున్నందుకు వెళ్ళి సింహాసనం ఎక్కాడు. అందుకు చెప్పేది ఆయన, దేవుడు అందుకు చెప్తాడన్నమాట. ఇక్కడ దేవుని ఆనందాన్ని వెతికాడు, తన ఆనందాన్ని చంపేసుకున్నాడు, ఆమె ఆనందాన్ని పక్కన పెట్టాడు. కూసో కూసో కూసో. బలహీనంగా ఉందా? నేత్తాలేట్రా, అటుకుంట్రా, అటు తీసుకొచ్చుకోమ్మా, అటు తీసురా. నొప్పిగా ఉందంట. మీరు నాకెళ్ళి చూడండి, కూటమైనా చూపిస్తా మనవాడిని. ప్రార్థన చేసేదా? ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. ఇంక మరి చేసేదా? నేను ఎందుకు చేస్తా? పొరపాటును కూడా నేను చెప్పాలి, ఇంకా 2-3 ఉన్నాయి చెప్తా, అప్పుడు చేస్తా నేను ప్రార్థన. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. తను కాచుకున్నాడు, తన ఆనందాన్ని చూసుకోవాలా, క్షణిక ఆనందాన్ని. ఆయన ఆనందాన్ని కూడా చూడలా, రహస్యమందున్న ఆయన ఆనందాన్ని వెతికాడు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల దేశమును స్వాధీనపరుస్తాడు. బా, అక్కడ వాళ్ళకే కాదు, వాళ్ళకంటే ముందు యోసేపుకు స్వాధీనపరిచాడు. ఐగుప్తు రాజైన ఫరో ఏమన్నాడు? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, ఆఖరికి నాకు, నా ఇంటి వారికి సహా నువ్వు ఫరో యోసేపు అన్నాడు. ఏలికైపోయాడు. ఇక బానిసగా అమ్ముకున్న అన్నలు సైతం వచ్చి సాష్టాంగ పడ్డారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ తమ్ముడని. దేవునికి మహిమ. పట్టించుకుంటాడండి దేవుడు, పట్టించుకుంటాడండి. దరిద్రతలో ఉన్నాను, నీతిగానే ఉన్నానన్నా, నిజాయితీగానే ఉన్నానన్నా, కానీ కిందనే ఉన్నానన్నా అని అనుకుంటున్నావేమో.
నీతిగా నిజాయితీగా ఉండి కూడా జైల్లో 2 ఏళ్ళు ఉన్నాడు. ఏదన్నా నాకు న్యాయం ఏదన్నా, మరి ఏదన్నా నేను చేసిన అన్యాయం, ఎంత జాగ్రత్తగా ఉన్నానన్నా, ఎంత నీతిగా ఉన్నానన్నా, ఎంత నిజాయితీగా ఉన్నానన్నా, నాకేందన్నా అంటావా? కొద్దిగా ఆగు. దేవుడు తన కార్యం. యోసేపు మనకు మాదిరి ఉన్నాడు. నీటిని కాచుకొని కూడా 2 ఏళ్ళు బానిసని ఆ జైల్లో ఉన్నాడు. సమయం ఆసన్నమైంది, పరీక్ష ముగిసింది, శోధన రద్దయింది, పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం. నా దేవుడు నమ్మదగిన దేవుడు. తర్వాత చెప్తున్నాను, జీవం గల దేవుణ్ణి నమ్ముకొని మళ్ళా వ్యర్థమైన వాటి చుట్టూ వెళ్ళి ఆయన అభ్యంతర పెట్టకూడదు. అది పట్టించుకుంటాడు. శకునాలు చూడటం, మంచి రోజులు చూడటం, గుట్టుగా పోయి ముహూర్తాలు పెట్టించుకొని రావటం. పాస్టర్ చూస్తున్నాడు, ఆడు బొందా, ఆడికి ఏం తెలుసు? సగం అది సగం ఇది అటు ఇటు కానీ బతుకులు కొన్ని. మిమ్మల్ని కాదులే, అట్ట బతికే వాళ్ళని కొన్ని అటు ఇటు కానీ బతుకులు ఉంటాయి. ఇటు పక్క వచ్చి దేవుడికి స్తోత్రం ఉంటే అటు పక్క పోయి వాళ్ళకి కూడా కొట్టేస్తూ ఉంటారు. అది అబద్ధమని కదా ఇందులోకి వచ్చావు, అది అజ్ఞానం అని కదా ఇందులోకి వచ్చావు. అందులో ఏం లేదని కదా ఇందులోకి వచ్చావు. వేమన యోగి ఏం పాడాడు? విప్రులెల్ల చేరి వెర్రి కూతలు గూసి సతిపతులను గూర్చే సమ్మతమున మును ముహూర్తముంచె ముండెట్టు మోసెరా విశ్వదాభిరామ్ వినురవేమ. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు. నేను కాదండో వేమన్న పద్యం ఇది. ఉప్పు కబ్బురమ్ము నొక్క పోలి వేమన ఉన్నాడు కదా, ఆయన పద్యం. విప్రులు అంటే బ్రాహ్మణోత్తములు. విప్రులెల్లా చేరి వెర్రి కూతలు కూర్చంటే మంత్రాలు చదివి సతిపతులను కూర్చే సమ్మతమున ఇద్దరు కలిపి పెళ్లి చేశారు. అండ్ మును ముహూర్తం ఉంచి, ముందుగా ముహూర్తం పెట్టి మరి పెళ్లి చేశారు. కొద్ది రోజులకు అబ్బాయి పోయాడు. ఎందుకురా? మును ముహూర్తం ఉంచి మరి పెళ్లి చేశారు, మొండెందుకు మోసింది అన్నాడు. ముహూర్త బలం చాలలేదా? జాతక చక్రం తిరగబడిందా? ఈ మధ్య ఈ జాతకాలు ఎక్కువైపోయారు. సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు జ్యోతిష్యం చెప్పబడను, జాతకం చెప్పబడను. చిక్కితే బకరా అనేవాడు పక్క. పొరపాటును కూడా నమ్మొద్దు. దేవుడు మరుగు చేసిందని తెలుసుకోవడానికి ట్రై చేయొద్దు. వాడికి నువ్వు చెయ్యి ఇచ్చావనుకో, లేదా ఫోన్ చేసావనుకో, ఇంకా 4 రోజుల్లో నీకు సావుగండం ఉంది అంటాడు. ఇప్పటి నుంచే చావటం మొదలు పెడతావు నువ్వు. స్తోత్రం. ఆ గండం నుంచి నువ్వు బయటపడాలంటే స్పెషల్ పూజ ఒకటి ఉంది. అది చేస్తే కొద్దిగా ఖర్చు అయింది, కానీ ఇంకా 50 ఏళ్ళ వరకు నీకు తిరగలేదు అంటాడు. ఏమాత్రం ఎంత, ఒక్క 2 లక్షలు అయింది అంటాడు. నేను చెప్పే నిజాల కంటే కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలు బాగుంటాయి జనానికి. ఆ మధ్యకాలం నాకు ఒకటి తగిలాడు. వాళ్ళ అమ్మాయిని చూసి ఏడుతుంది, ఉసూరుమంట తిరుగుతున్నాడు. ఏంది ఈ పరిస్థితి అన్నాను నేను. ఆమె ఏడుతుంది. ఏడో బాగా మ్యాటర్ చెప్పన్నా. జాతకం చెప్పించుకున్నాడు అంటే, అయ్యా అయితే అన్నాను నేను. అన్యులు వాళ్ళు, అన్యులు, దేవుడు నమ్ముకోవాలి, అన్యులు. అయితే అన్న, వాడెవడో 5 సంవత్సరాల్లో చచ్చిపోతావు అని చెప్పాడంటే ఇటు ఇప్పటి నుంచో కూడు మానుకున్నాడు. టైఫాయిడ్. దేవుడు మరుగు చేసిందని తెలుసుకోవడానికి ఎందుకు నీకు తపన? అంత అవసరమైతే ఆయనే నీకు చూపిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవి. ముహూర్తాలు, జాతక చక్రాలు, జ్యోతిష్యాలు, నక్షత్ర సూచనలు, మాస చర్యలు, రాశి ఫలాలు. నేను చెప్పనా? రాశి ఫలం చూసుకుంటావు, నష్టం ఎంత లాభం ఎంత అనుకుంటావు, మెంటల్గా ఫిక్స్ అయిపోతావు, అయ్యే జరుగుతాయి. నీకు ప్రతికూలత పరిస్థితులు వస్తాయి అంటాడు. అందులో వస్తాయి 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 అంట. రాశిఫలం చెప్పింది, రాశిఫలం చెప్పింది, వచ్చింది. ఎందుకంటే నీవు నమ్మిన నమ్మిక చొప్పున నీకు అవుద్దు. నీకు ఎప్పుడు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన చేతికి చెప్పి అప్పచెప్పి ప్రశాంతంగా ఉండవు.
వాస్తులని, జాతకాలని, జ్యోతిష్యాలని, మాసచర్యలని. ఎందుకు? ఆయన ఉన్నాడుగా. ఎంతమంది వినపడుతుందమ్మా ఈ మాట? ఇక్కడ బాగానే చేతులు ఎత్తారు. ఇంటి పక్కన వచ్చి పిలిచేది, వదినా బాగా చెబుతాడు అంట. వదినా ఏమాత్రం ఏంది? 5 ఏళ్ళు అంటలే. 5 ఏళ్ళ ఏమో మా పాష గారు తెలితే అని అంటాడేమో. ఆయన వచ్చి చూస్తున్నాడు ఏంది అంటే. సోదరులు ఉన్నారు లేరా? ఎంతమంది ఒప్పుకుంటారు? కంపతీసి మీరు కాదు కదా. రైట్. దురాత్మలు బయట నేను వాళ్ళ దగ్గరికి పోతున్నారు, మాంత్రికుల దగ్గరికి. ఈ స్పెషల్ పూజ చేస్తారు కదా వాళ్ళ దగ్గరికి. పట్టుకొని కొరడాలు తీసుకొని, ఆపమండలు తీసుకొని బాధ ఆడబెడుతున్నారు. వీళ్ళకి ఇంతే కావాలనుకుంటున్నాను నేను. కొంతమంది అవసరంలా దురాత్మ పీడితులు అయి ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఫ్యామిలీ. ఆ వ్యక్తిని కూడా కూర్చోబెట్టుకొని. మాంత్రిక విద్యలైనా సరే నాశనం అయిపోతాయి, దురాత్మ పీడనలైనా వదిలిపోతాయి. ఉపవాస ప్రార్థన వలన మొండి దయ్యములు కూడా వెళ్ళిపోతాయి. యేసయ్య చెప్పలా మార్కు సువార్త 9లో? బుద్ధి లేకుండా జీవం గల దేవుడిని వదిలిపెట్టి శాపగ్రస్తమైన వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఆశ్రయిస్తావా? మాంత్రికులు ఆశ్రయించేది వేటిని? డెవిల్స్ని, దురాత్మల్ని. వాటి దగ్గరికి పోయి నువ్వు ఆశ్రయిస్తావా? బుద్ధి లేకపోతే సరే, పోదలుచుకుంటే అటే పో. అటు ఇటు కాకుండా మధ్య రకం భక్తి, నాసి రకం భక్తి చేయొద్దు. పరిశుద్ధాత్మ సంబంధి గుండెల్లో రోషం ఉండాలి. జీవము గల దేవుడు నా దేవుడు చేయలేని ఏది చేయదు, ఎక్కడా జరగదు. చంపినా, బతికించినా, ముంచినా, తేల్చినా, ఉంచినా, తీసినా ఆయనే. అది ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అన్య సంబంధమైన ఆచార క్రియల్లో పాలుపంపులు పొందకండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా చేయకండి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోండి. అక్కడ ఒక రాజు పైనుంచి కింద పడి దెబ్బతిని బతుకుతానో సస్తానో తెలుసుకోవడానికి బయల్జెబూల దగ్గరికి పోయి రమ్మంటాడు మనుషుల్ని. ఆ మనుషుల్ని ఎదుర్కొంటాడు ఏలియా. నువ్వు నీ బతుకు సావు సంగతి చెప్పేదానికి ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకుని బయల్జెబూల దగ్గర పంపిస్తున్నావా? అయితే అక్కడ చెప్పేది ఎందుకు? సైన్యములకి అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా ఆడు ఎక్కిన మంచం తెక్కుండా పోతాడని చెప్పండి రా అన్నాడు. స్తోత్రం. అర్థమైందా? అక్కడ దాకెందుకు? దేవుని ప్రవక్తగా నేను జీవితాలు చెప్పండి చెప్పాడు. నిజంగానే జరిగింది. ప్రియులారా, రోషము గల దేవుడు, జీవం గల దేవుడిని నమ్ముకుని బుద్ధి లేదా? శాపగ్రస్తమైన వాటిని ఆశ్రయించడానికి రోషం ఉండాలి. దేవుడు గమనిస్తున్నాడు. ఇట్లా ప్రతి విషయంలో మనం పరిశీలించుకోవాలి. పైకి లేచి నిలబడండి. ప్రతి విషయంలో ఎక్కడ దేవుడు అభ్యంతరపడే విధంగా మనం ప్రవర్తిస్తున్నామో, అడుగులు వేస్తున్నామో, ఆలోచిస్తున్నామో, దురాశపరులుగా ఉన్నామేమో, శరీరానుసారులుగా ఉన్నామేమో, ధనాపేక్షులుగా ఉన్నామేమో, సోమరులుగా నిష్ఫలులుగా ఉన్నామేమో, కృతజ్ఞతాహీనులుగా ఉన్నామేమో, వంచకులుగా ఉన్నామేమో, తెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు ఉన్నామేమో. ప్రతి మెట్టును పరిశీలించుకోవాలి. మనం జాగ్రత్త పడాలి. మన ఇంటి వారి విషయంలోనూ, సమాజ ప్రజల విషయంలోనూ, అల్పులు బలహీనమైన వారి విషయంలో ఎలాగున్నామో ప్రశ్నించుకోవాలి. ఆకలిగా ఉన్న వారి విషయంలో ఎలాగున్నామో, మన కలిగిన సమృద్ధిలో నుండి ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో ఎలాగున్నామో, సాటి మనిషిని ప్రేమించే విషయంలో ఎలాగున్నామో, త్యాగబుద్ధి విషయంలో ఎలాగున్నామో, క్షమాగుణం, దయాగుణం విషయంలో ఎలాగున్నామో మనం వెతకబడతాం. దేవుని చేత పరీక్షించబడతాం. కృతజ్ఞతాహీనమైన బుద్ధి మన దగ్గర ఉండరాదు. ద్రోహము వలన సంపాదించడానికి ట్రై చేయొద్దు. అవసరమైతే రూపాయి పోగొట్టుకుందాం అంది. ద్రోహం మనకొద్దు, దుర్మార్గం మనకొద్దు. దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వేం కక్కుర్తి పడాల్సిన అవసరంలా, ప్రలోభించాల్సిన అవసరంలా. నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు దేవుడు. సమృద్ధిని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నేను చెబుతున్నా, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో, ఏ శోధనను ఎదుర్కొంటున్నావో, ఏ ఇబ్బందిని ఎదుర్కొంటున్నావో, ఓకే అవి ఉన్నాయి.
ఓకే, కానీ నువ్వు ఇది జాగ్రత్త పడు. వాటన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకొని రావటానికి, వాటన్నిటిని నీ ముందు చదును భూమిగా చేయటానికి దేవుడు నీ యందు ఆనందించాల్సి ఉంది. అందరు చెప్పండి నోరు తెచ్చి, దేవుడు దేవుడు మన యందు ఆనందించిన ఎడల దేశము మనకు స్వాధీనం అవుతుంది, ఆ జయము మనకు లభిస్తుంది, భద్రత మనకు దొరుకుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉంటాడు. కాబట్టి ఆయన ఎక్కడ అభ్యంతర పడకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. కొంతమంది అన్నీ బాగుంటారు, కొద్దిగా గర్వంగా ఉంటారు, కొద్దిగా అహంగా ఉంటారు. అవి కూడా ఎరగాలి. తగ్గించుకోవాల్సిన దగ్గర తగ్గించుకోవాలి. గౌరవనీయంగా ఉండటం తప్పు కాదు, కానీ గర్వంగా ఉండటం తప్పే. అహంభావాన్ని చూపుతారు కొంతమంది, అహానికి పోతారు కొంతమంది. మనకు పనికిరాదు, విరిగిపోవాలి. ఏమైంది లేపా, నేనే తగ్గించుకుంటాననే మనసు ఉండాలి. అన్నీ గమనిస్తాడు అని మనసు మంచిది అంటాడు. హ్యాపీ వాడిని బట్టి అంటాడు. అన్నాడా బట్టి నేను హ్యాపీ అన్నాడా? తిరుగుబాటు చేయొద్దు. దేవుడు ప్రార్థన చేద్దాం. ఈరోజు గురించి పరిస్థితులు, అన్య సమాజాల ప్రభావం, అన్ని పరిస్థితులు జాగ్రత్త పడదాం. మన నోటి మాటల్ని పరిగణలో తీసుకుంటాడు. పిచ్చివాగుడు వాగుతున్నామేమో కనిపెడతాడు దేవుడు. కొంతమంది బెదురు భయం లేకుండా, అరే ఈ మాట మాట్లాడితే దేవుడు తప్పుపడతాడు కదా, ఈ మాట మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు కదా అన్న భయం కూడా ఉండదు. ఎవరిని ఏం మాట్లాడాలో కూడా తెలియదు. దైవజనులు తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దేవుని తృణీకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల్ని తేలిగ్గా దూషించే వాళ్ళు ఉన్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రుని తేలిగ్గా దూషించే వాళ్ళు ఉన్నారు. తన తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపం కారు చీకట్లో ఆరిపోవుననుంది. తల్లిదండ్రులను హింసించేవాడి కళ్ళు లోయకాకులు పీకునని రాస్తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా తేలికగా మాట్లాడి దేవ చేసేటువంటి పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు కనపడతా ఉన్నారు. ప్రియమైన బిడ్డ, దేవుడు నమ్మదగినవాడు. నీ త్యాగాన్ని చూస్తున్నాడు, నీ ప్రతిష్టను చూస్తున్నాడు, నీ ప్రయాసం చూస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. సరి చేసుకో. నా తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఆశీర్వదించాలనుకున్నప్పుడు దిద్దుబాటు చేస్తాడు. ముందు తప్పులు సరి చూపిస్తాడు. నువ్వు సరి చేసుకున్నట్టయితే అప్పుడు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. నిన్ను దీవించాలనుకున్నప్పుడే దిద్దుబాటు మాటలు నీకు అందిస్తాడు. ప్రార్థన చేయి. అయ్యా, నాతో నువ్వు మాట్లాడావు, నీకు వందనా. కొన్ని తప్పులు ఉన్నాయి నా దగ్గర, కొన్ని లోపాలు ఉన్నాయి నా దగ్గర, కొన్ని పొరపాట్లు ఉన్నాయి నా దగ్గర, కొంచెం మూర్ఖత్వం ఉంది నా దగ్గర, కొంచెం నోరు తొందర ఉంది నా దగ్గర, కొంచెం వెర్రితనం ఉంది నా దగ్గర ఉంది. నేను ఒప్పుకుంటున్నానయ్యా. కొద్దిగా స్వార్థకాంక్ష ఉంది, కొన్ని పొరపాటు ఆలోచనలు ఉన్నాయి, కొద్దిగా రహస్య పాపములు ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నేను దిద్దుకుంటాను నా తండ్రి. నిజమే, నీ దాసుడు చెప్పింది నిజం, నీ దాసుల్లో ఉండి నువ్వు మాట్లాడింది నిజం. నువ్వు ఆనందిస్తే చాలయ్యా. నా సమస్త చర్యలను బట్టి నా తండ్రి నువ్వు సంతోషిస్తే చాలు. లోకమంతా నన్ను చూసి నవ్వినా ఏడ్చినా పర్వాలేదు, నన్ను చూసి జాలిపడినా ఇబ్బంది లేదు, నన్ను చూసి ఎగతాళి చేసినా ఇబ్బంది లేదు. నాకు నీ సంతోషం కావాలి. ప్రార్థన చేయి. ఈ మాటలు విన్న తర్వాత ఈరోజు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించి నూతన జన్మ అనుభవంలోనికి రావాలనుకున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే, యేసయ్య చెప్తున్నాడు, నేను నిన్ను బట్టి సంతోషించినట్లు ఆనందించినట్లు నీ ప్రాచీన జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జన్మ అనుభవంలోనికి నువ్వు రావాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీవు నా బిడ్డవి కావాలి, నా కుమారుడివి, నా కుమార్తెవి కావాలి. నా మాట వినో, నేను నీ యందు సంతోషిస్తాను, నీ యందు ఆనందిస్తాను. ఆనందిస్తే నీ పక్షాన నేను నిలబడతాను అని ఆయన పిలుస్తున్నాడు.